ప్రియమైన సహోదర సహోదరి, కీర్తనలు 51 మన హృదయాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థించే ఒక పశ్చాత్తాపమైన ప్రార్థన. దావీదు తన పాపాన్ని గుర్తించి కన్నీటి హృదయంతో దేవుని కృపను వేడుకున్నాడు. దేవా, నీ కరుణ చొప్పున నన్ను కాపాడుము. ఈ మాటలు కేవలం దావీదు మాటలు మాత్రమే కావు. ఇవి ప్రతి మనిషి హృదయపు మాట. మన బలహీనతలు, మన తప్పులు, మన పాపాలు ఇవన్నీ దేవుని ముందు దాచలేము. కానీ సువార్త ఏమిటంటే, దేవుడు శిక్షించడానికి మాత్రమే కాక క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. శుద్ధ హృదయం కలుగజేయము దేవా. ఈ వాక్యం మనలో మార్పు కోసం చేసే గొప్ప ప్రార్థన. దేవుడు మన బయట రూపాన్ని చూడరు కానీ మన హృదయాన్ని చూస్తాడు. కీర్తనలు 51 మనకు నేర్పించేది ఏమిటంటే, నిజమైన పశ్చాత్తాపం దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు తృణీకరించడు. ఆయన కృప మనల్ని తిరిగి నిలబెడుతుంది. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థిద్దాం. ప్రభువా, నా లోపల నూతన ఆత్మను కలుగజేయము అని, నీ రక్షణ ఆనందాన్ని నాకు తిరిగి ప్రసాదించుము అని. దేవుని కృప మీ అందరితో ఉండునుగాక. ఆమేన్.